స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కారణకారములో కన్నీటిలో ఎలలో, కారణకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినున్న శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినున్న శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా
హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. గ్రంథము 16వ అధ్యాయం. The book of Proverbs chapter 16. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహమితులుగా చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వీటిలో దీవించునుగాక. ప్రియులారా, వాక్యం స్పష్టం. కృప సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. మనం ఈరోజు ఆరాధనకును ప్రభువుని స్తుతించుటకు మనము చేరి ఉన్నామంటే లోకంతో మనకు సంబంధం లేదు. మనం ఎవరమంటే మరణమును గెలిచిన యేసుని వెంబడించు బిడలం. కనుకనే మనం ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. వాక్యం అందరికి కాదు, కేవలం క్రైస్తవులకు మాత్రమే. ఎస్పెషల్లీ టు ఇన్వాల్వ్ ఇన్ అవర్ చర్చ్. ఎవరైతే ఎత్తబడే సంఘములో కలవాలని ఆశపడుతున్నారో, దానిలో దాగి ఉన్నారో వారికి మాత్రమే వాక్యం, వాకానికి కాదు. చాలాసార్లు వాళ్ళకే వీళ్ళకి అనుకుంటా, వాళ్ళకే వీళ్ళ కాదు. నువ్వు ఒకవేళ క్రీస్తుతో కూడా మరణం నుంచి లేపబడిన వాడవైతే క్రీస్తు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఎదుర్కొనాలనే ఆశ నీకుంటే ఇట్ ఈస్ యువర్ ఓన్లీ, నీకు మాత్రమే ఇది. సంఘముతో ఆత్మ చెప్పు సంగతులు, సంఘానికి అంటే ఎత్తబడే వారికి మాత్రమే, టు ఎక్లేషియా. సో వాక్యం స్పష్టం. వాక్యంలో ఏముందంటే కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము. ఏదో ఒక పాపము, ఏదో ఒక దోషము, ఏదో ఒక చెడు, ఏదో ఒక అసందర్భానుసారమైన స్థితి, అనగా దేవునికి ఇష్టము లేని స్థితి గత దినాలలో, గత మాసాల్లో నీలో లేదా? ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి గుర్తు చేసుకో. అది నోటి మాట ద్వారా కానీ, కంటి చూపు ద్వారా కానీ, మనసులోని ఆలోచన ద్వారా కానీ, నడవడి వల్ల కానీ, ఏదో ఒక రకంగా మానవునిగా మనుషులకు దేవునికి ఆయాసకరమైన, దేవునిని లేకపోతే క్షోభ పెట్టిన, దేవుని బాధ పెట్టిన, ఎవరా దేవుడు అంటే మన కొరకు ప్రాణము పెట్టిన యేసు దేవునిని శోధించిన ఆ సమయం లేదా? ఉన్నాయి. కనుకనే ప్రభు అంటాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి. మీకు వచ్చే ఆలోచనలు, మీ పద్ధతులు నావి కానే కావు, నాలాంటివి కావు. వంటి నుంచి ప్రభు మన శరీరాలను సృష్టించిన తన ఆత్మతో, తన పోలికతో మనల్ని సృష్టించాడే, కానీ ఆయన ఎక్కడికి పోయింది? మట్టిదే మిగిలింది. సో ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏమిటంటే, ఇంత పాపపు స్థితిలో ఉన్నా కానీ, ఇంత దోషులమైనా కానీ, ఈ దోషమునకు రావాల్సిన శిక్ష ప్రభు అనుభవించాడు. ఇప్పుడైనా మనం ఆయన మీద ఆధారపడితే ఆయన కృప చూపుతాడు. ఎలాగనగా యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో యూదుల సంభాషణ మనం గమనించినట్లయితే, పాపుల మనవి దేవుడు ఆలకింపడని మనము. సో నీలో దోషము ఉంచుకొని, నీలో పాపం ఉంచుకొని నువ్వు చేసే ప్రార్థన, నువ్వు మాట్లాడే మాట దేవునికి చెల్లుబాటు కాదు. ఎట్ట చేసాం పాపం? నీ సొంత మాట, ఏదో ఒక మాట వదిలేస్తాను అనుకుంటావు. ఆ ఒక్క మాటే. ఒక బ్యాగ్ ఉందండి, ఒక సంచి ఉంది, లేకుంటే ఒక గోతం ఉంది. ఆ గోతంలోని బయటికి రాకుండా ఏం చేస్తారండి? ఒక ముడేగా సీజ్. ఆ ఒక్కటి, ఆ చిన్నది నీ జీవితాన్ని
ఆ ప్రభుత్వం లేకుండా ఇదే దోషం. కానీ ఆయన మన ఎడల జాలిపడి ఈరోజు ఇచ్చాడు, ఈ 6వ మాసాన్ని కూడా ఇచ్చాడు, ఈ ఆరాధన ఇచ్చాడు. ఆయన స్తుతించడానికి ఇదే కృప. ఇది అబద్ధమా? కాదు, ఇది నిజం. ఎలాగనగా ఆయన శ్రమ నిజం, ఆయన యొక్క మరణం నిజం, ఆయన యొక్క సమాధిని కలిసి పునరుద్ధరణ అయింది నిజం, ఆయన మోక్షారోహణ అయింది నిజం. కనుకనే దీన్ని ఏమన్నామంటే క్రీస్తు శకము. వీటన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శకాన్ని క్రీస్తు శకం అన్నాం. క్రీస్తు మరలా రానై ఉన్నాడు ఆయన మధ్యాకాశం. ఇది సత్యం. అందుకని యేసయ్య అంటాడు, అనుమానంతో వద్దు, సందేహించవాకు. ఇదిగయ్యా నా గాయాలని ఏలి పెట్టించాడు, నా చేతులని ఏలి పెట్టు, నా ప్రక్కలని చేయి. ముఖం మీద చెప్పాలని చూసి నమ్మువాని కంటే చూడక నమ్మువాడు. మనమైతే అన్న మాటలని నేను అనలేదంటాం, అది ఎప్పుడు అన్నాలే అంటాం. అని ప్రభు అంటాడు, ఎప్పుడు అన్నా కానీ, అది ఏమన్నా కానీ, ఎక్కడ అన్నా కానీ, మన ఊరిలో ఎవరు లేరులే, మన చుట్టాలు ఎవరు లేరులే, నన్ను ఈ ఊర్లో ఎవరికి నేను తెలియదులే అనుకుంటే ప్రభు అంటాడు, ఆయన ఆకాశం ముందు కన్ను దృష్టి భూలోకమంతా ఏం చూస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీతో వస్తుంది. సంచారం అంటాడు. వాక్యం స్పష్టమండి. ఆయన కృపా సత్యములు మనకేం చేస్తున్నాయంట? దోషములను ప్రాయశ్చిత్తము కలుగు చేయొచ్చు. మొదటి స్థితి ఏమిటాయి అంటే, మనం ఆయన స్తుతించడానికి వచ్చినప్పుడు మనలో ఉన్న ఈ పాప పుట్టపుగోలు చేసుకోవాలి. దోషాన్ని మనం నివారించుకోవాలి. అందుకనే ప్రభు అంటాడు, నువ్వు అర్పణ అర్పించినప్పుడు నీ సమస్తాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు అర్పణ చేసేటప్పుడు, నువ్వు స్తుతించేటప్పుడు నీకు ఎవరితోటైతే వైవిధ్యం ఉన్నదో, ఎవరితో అయితే ఆ అసమాధాన స్థితి ఉందో ముందు అది సమాధానం పడు. ఇది కాదు ముఖ్యం, ఇది నాకు చెందాలంటే నీలో ఉన్న ఆ పాపాన్ని మళ్ళా రాకూడదు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని దాచిపెట్టుకున్నవాడు. ఇదేనండి ఉంది బైబిల్లో. పెద్ద చెప్పండి, విడిచిపెట్టాలి. ఇంక మళ్ళీ అది నీ దగ్గరికి రాకూడదు. ఇప్పుడు ఒక మాట పాపం చేసి, ఇప్పుడు ఒక మాట అని, రేపు ఈ మాట అనకుండా ఇంకో మాట అనలే, నేను అప్పుడు అంత వేరు, ఇప్పుడు అంత వేరు, అప్పుడు చేసిన పాపం వేరు, ఇప్పుడు చేసిన పాపం వేరంటే, అప్పుడు చేసిన దోషం వేరు, ఇప్పుడు చేసిన, ఇట్లా దోషాలు చేసుకుంటానే పోతే దేవుడు నేను రానిస్తాడా? కట్. ఒకసారి ప్రభు మరణించింది, మరణం ప్రభువుకు లేదు. ఎవరి కోసం అంటే మన కొరకు. ఇది సత్యం. పదే పదే ఆలోచన వస్తుందా అంటే నువ్వు ఇంకా పాప సంబంధమే కానీ ఉన్నావు సంఘంలో. అందుకనే లూకా సువార్త 16వ అధ్యాయంలో రాశాడు, సంఘములో, ఆయన రాజ్యములో, ఆయన మందిరములో అనేకులు అక్రమముగా ప్రవేశించున్నారని 16వ అధ్యాయం 16వ వచనం. కరెక్ట్ గుర్తుండే ఉంటాయి బైబిల్. ఈరోజు నువ్వు ప్రభువుతో ఆ దోషము లేకుండా, దోష నివారణలు లేకుండా ఉన్నావు అంటే నువ్వు అక్రమకారుడివే. అక్రమకారుల్లో నువ్వు కూడా ఉన్నావు, ఎవరైనా సరే. అందుకని ఆయన దోషాలు చూస్తున్నాడండి. పాపాలు క్షమించడానికి వచ్చాడు ఆయన, దోషాలు కాదు. దోషం నీకు తెలిసి కావాలని యువర్ ఇంటెన్షనల్లీ, నువ్వు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావు కాబట్టి దోషాలు ఎప్పుడు క్షమించకూడదు. పాపాలు పరిహరించేవాడు ఆయన. అందుకని భక్తుడు అంటాడు, పాపభారముతో రారా, పాదములపై పడరా, పాపభారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించును, ప్రేమామృతదారలు చిందించిన యేసుకు సమమేవ. ఎవరైనా సమము కాదు. ఎలాగనగా ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చూపే కృప సత్యం. కానీ నీలో దోషం ఉండకూడదు, నీలో పాపం ఉండకూడదు. పాపులను రక్షించుడుగా మనుష్య కుమారుడు
భూలోకమునకు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడనే వాక్యము మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారం. దాంట్లో కొద్దివేం లేదు. ఈరోజు కాదులే, రేపు, అప్పుడు కాదులే, ఇప్పుడేం లేదు. మొట్ట కట్టుకోబాకండి. ముందు పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ లేనిది నీ ఆరాధన, నీ అర్పణ, నీ యొక్క ఉద్దేశము దేవునిలో సఫలము కావు. అందుకని అంటాడు, నా తలంపులు వంటివి మీ తలంపులు కానే. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చినా, ఆయన ఆరాధించడానికి వచ్చినా, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో ఒకసారి క్షమాపణ అడుగు. నీ యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. నిన్ను నువ్వు మార్చుకోకపోతే, నీ నోరు మూతపడకపోతే, నీ కాలు బంధించబడకపోతే, నీ కడుపు ఆశను చంపుకోలేకపోతే, నీ మనస్సు ఆ యొక్క పాపపు స్వభావాన్ని కట్టి వేయకపోతే, నీకు ప్రభువుకి ఎటువంటి సంబంధము లేనే. వాక్యం స్పష్టం, వాక్యము స్పష్టం. అందుకని అంటాడు ఆయన, రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుష్యులు చెడుతనము నుండి. సో అసలు ఈ పరిస్థితి ఎందుకు తగిలేదంటే, ఆయన రక్షించాడు, నేను రక్షణ పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఆరాధనలో ఉంటున్నాను, బలను కూడా తీసుకున్నాను, కానీ క్రైస్తవ జీవితం, క్రీస్తు జీవితం జీవించను అంటున్నాను. ఇది రెండవది. భయం లేదు. ఏం లేదు? రెండోది భక్తి లేదు. దేవుడు శిక్షిస్తాడన్న భయము లేదు. రెండోది భక్తి, నేను దేవుని కోసం దేన్నైనా వదిలేయాలన్నది ఆశ లేదు. ఏదైనా వదులుకోవాల్సింది. పేతురు అడుగుతాడు కదా, అయ్యా మేము ఇళ్ళు వదిలేం, పొలాలు వదిలేం, మా భార్యను వదిలేం, భర్తను వదిలేం, తల్లిదండ్రులను, సమస్తమునేమో. సో ఏదైతే నీకు ఆయనకు ఆటంకంగా ఉందో దాన్ని వదిలేయాలి. ఏం ఆటంకం అండి? ఈ రోజుల్లో భార్యకు భర్త ఆటంకం, భర్తకు భార్య ఆటంకం. వీళ్ళిద్దరికి మించి డబ్బులు ఆటంకం, డబ్బులకు మించి అందం ఆటంకం. ఇలా ఒక్కొక్క ఆటంకం చెప్పుకుంటూ పోతే ఏది వదలకుండా నువ్వు ఎలా ఉన్నావు, ఇంకా బతకాలని ఉన్నావు. ఎట్ట బతుకుతావు? లోకంలో ఒక సామెత ఉంది, పాపి చిరాయువు. నేను తొందరగా ప్రభు దగ్గరికి వెళ్తే నాకు మేలని పౌలు అన్నాడు. ఆ పౌలు మాట ప్రకారం జీవించేవాళ్ళు యేసు ప్రభులాగా. యేసు ప్రభు వయసు ఎంతండి చనిపోయేటప్పటికి? 30 పరిపూర్ణమైన సంవత్సరాలు, 33 పరిపూర్ణమైన సంవత్సరాలు. నరద తీసి పక్కన పెట్టి 33 పరిపూర్ణమైన సంవత్సరాలు. 33 సంవత్సరాలే చాలు అనుకున్నాడు యేసయ్య. మరి నువ్వు ఎంతకాలం బతకాలనుకుంటా? పాట మడికి పాడతాం, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా కదా. ఏం బతుకులేండి, తొందరగా పోతే బాగుండని ఎప్పుడు అంటావు? నువ్వు అనుకున్న జరగముందు, నీ ఆశ నెరవేరకముందు, ఏదన్నా నీ చేతి నిండా లేకపోతే అప్పుడు అనుకుంటావు, ఏమలే నువ్వు ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు ఇబ్బందులే అంటావు. కానీ నేను సంతోషంగా నేను ప్రభుత్వం ఉండాలి అంటే చావుని కోరుకోట్లా. బతికిన దాంట్లో నీకు సంతృప్తి ఉందా? లేదు. ఎందుకు లేదయ్యా అంటే, ప్రభుత్వం నీకు సహవాసం, భక్తి గల జీవితం లేదు. భక్తి గల జీవితం. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పాపంలోకి వెళ్ళిపోతున్నావు. పాపం అయితే దేవుడు క్షమిస్తాడు, కానీ పాపం ఏమవుతుందంటే దోషం అవుతుంది. పాపం ఏమవుతుందండి? దోషము. దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై పాపమును ధరించును. పాపము ధరించి చేస్తే మరణాన్ని. దురాశ వలన నువ్వు ఏది వదులుకోకపోతే నీలో ఏమొచ్చింది? దాంట్లో పేరు మారినంత మాత్రాన, ఊరు మారినంత మాత్రాన, ఇల్లు మారినంత మాత్రాన, కిటికీలు మారినంత మాత్రాన, తలుపులు మారినంత మాత్రాన, బండ్లు మారినంత మాత్రాన, భర్తలు మారినంత మాత్రాన, భార్యలు మారినంత మాత్రాన ఊర్లో మార్పు రాదు. దురాశను మార్చుకోవాలి. దురాశ దేవుని కాదు. ఉద్దేశం ఏంటి నీది? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇదిగో చెడుతనము దేవుని భయభక్తులు లేని జీవితంలో చెడుతనానికి ప్రేరేపిస్తుంటే నువ్వు దోషంలోకి వెళ్ళిపోతున్నావు. దోషం ఏం చేస్తుందంటే నీకు దీనివల్ల వచ్చే ప్రతిఫలం ఏమిటయ్యా అంటే, దేవునికి నువ్వు ఇష్టంగా ఉండలేవు. వాక్యం స్పష్టమని మళ్ళా చెప్తున్నా. కృప దేవుడు చూపిస్తున్నాడు యేసయ్య. ఈ కృప సత్యం
యేసయ్య చూపించేదే కృప. ఎవరు చూపించాలి? అందరూ యుద్ధాలు చేసిన వాళ్ళు, రక్తం చెందించిన వాళ్ళు, ఏదో కత్తి పట్టుకున్న వాళ్ళు, లేకపోతే కుయుక్తితో లోకంలో గెలిచిన వారు చాలామందిని మనం చూస్తున్నాం. రాజులు కావచ్చు, లోకంలో దేవుళ్ళు అనబడే వాళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వు నమ్ముకున్న నీ కుల పెద్దలు కావచ్చు, ఈ ఈది రాజులు కావచ్చు, ఎవడన్నా కానీ లోకమును కుయుక్తితో ఉన్నారు. కానీ యథార్థముగా సత్యముగా లోకమును ప్రేమతో జయించిన యేసునాథుని, పాపుల కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసునాథుని కృపా సత్యము. గత వారం చెప్పా స్పష్టంగా, సత్యము ఎలా, వాక్యం స్పష్టం. సత్య సంబంధులు దేవునికి ఇష్టలు. మొదట నీ పాపాన్ని వదిలిపెట్టు, నీ దోషాన్ని వదిలిపెట్టు. రెండవది ఆయన అంటే భయం కలిగి జీవించు. అందరూ భయపడతావు లోకంలో ఆడబిడ్డ వస్తుందంటే దాన్ని నోరు తట్టుకోలేవులేంటి అని భయపడతావు. ఇదిగో భర్త వస్తున్నాడంటే వాడు తాగి వస్తున్నాడు తంతాడని భయపడతావు. ఇదిగో పిల్లలు వస్తున్నారంటే వీళ్ళు గోల్ చేస్తారు, ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదని భయపడతావు. చుట్టుపక్కల పక్కన వాళ్ళని చూసి భయపడతావు, ఎదురోళ్ళని చూసి భయపడతావు. కానీ పైన ఉన్న ప్రభువుని చూసి నేను ఎందుకు భయపడలేదు? కాబట్టి భయం తెచ్చుకో. ఇది నీదే. పాపాన్ని వదిలిపెట్టాలన్నా నీదే, భయము తెచ్చుకోవాలన్నా. ఈ రెండు చేసిన వాళ్ళు మాత్రమే ప్రభువుకి ఇష్టలు. ఎవరికి ఇష్టలండి? ఎవరికి ఇష్టలు? ఎవరికి ఇష్టలు? పలకండి ఈ మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహమిత్రులుగా చేయును. ఎవరవుతారండి సహమిత్రులు? శత్రువు. మనల్ని జయించాలనుకున్న వాళ్ళు, మనకు హాని తలపెట్టాలనుకున్న వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు, మనం లేకుండా కొండాలనుకున్న వాళ్ళు, నానా రకాలుగా నానా విధాలుగా నీకు ఎవరైతే అసమాధాన స్థితిని గురి చేస్తున్నారో వారందరూ ఏమవుతారంట? అందరికి ఇష్టలు ఎవరు? ఎవరండి అందరికి ఇష్టలు? డబ్బులు. ఏమంటే డబ్బుల కోసం భర్తను మోసం చేయట్లా, జేబులో తీసుకోవట్లా లేనప్పుడు నీ ఖర్చు పెట్టుకోమని ఇచ్చి అయిపోయి నేను ఏడ దాపెడుతున్నారు. ఒంట్లో దాపెట్టే వాళ్ళు ఉన్నారు, జేబుల్లో లోన్ కనపడకుండా దాపెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏళ్ళలో డబ్బాల కింద పెట్టే వాళ్ళు ఉన్నారు కదండి. సామాన్లు పెట్టుకుని అన్ని దొంగతనమే కదా. అది కూడా యథార్థత ఏంటి? దాంట్లో డబ్బులు మోసం చేస్తాయి. నువ్వు కావాలని ఆశపడిన బంగారం మోసం చేస్తుంది, నువ్వు ప్రేమించిన నీ ప్రియుడు మోసం చేస్తాడు, ప్రియురాలు మోసం చేస్తుంది. వీటన్నిటినీ నువ్వు ప్రేమించావు కాబట్టి ప్రభువుకు నువ్వు ద్రోహి అయ్యావు, శత్రువుగా మిగిలిపోయావు. ప్రభువే నీకు శత్రువు అయితే ఏ మానవుడు మాత్రం నీ శత్రువు కాకుండా అంటాడు. అందుకని అంటాడు నీ ప్రవర్తన ఏంటంటే, ఇందా చెప్పానే, నీ ఆలోచన, నీ చూపు, నీ నోరు, నీ నడవడి, ఇదిగో నీ పనులు, నీ ఉద్దేశాలన్నీ ఎవరికి ఇష్టం కావాలంట? యెహోవాకి. ముందు పాపం ఉంటే ఆయనకి పనికిరాదు, దోషాలుంటే పనికిరావు. రెండవది ఆయన ఏంటో భయం లేకపోతే ఆయనకి పనికిరాదు, ఆయన ఏంటో భక్తి లేకపోతే నువ్వు ఇష్టంగా ఉండలేవు. వీటన్నిటికి మించి నీలో యథార్థత లేకపోతే. అందుకనే ప్రవర్తన అంటాడు. ప్రవర్తనలో మొదట ఏముందంటే పరివర్తన ఉంది, పాప క్షమాపణ కావాలి. ఆయనలో పాపము లేదు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై. నీ ఆలోచన ఆయనకి తెలుసు, నీ ఉద్దేశం తెలుసు, నీ ప్రవర్తన ఎలా ఉన్నది. చాలా మంది అంటారు కలిసి రావట్లేదండి అంటే సమయము కూడా నీకు శత్రువు అయిపోయిందంట. ఎలాగనగా కాలమును సమయమును తండ్రి తన ఆధీనములో అన్నీ 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 ఘటమతం అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే వాక్యం స్పష్టం. నువ్వు అన్ని విషయాల్లో ప్రభువుకి ద్రోహివే. ఎవరికి ద్రోహం చేశావు? నీ ఇంట్లో వాళ్ళకు ద్రోహం చేసావు, నీ తల్లిదండ్రులకు ద్రోహం చేసావు, నీ భర్తకు ద్రోహం చేసావు, వీటన్నిటికి మించి క్రీస్తు సంఘానికి ద్రోహం చేసావు, సేవకుడికి ద్రోహం చేసావు. సేవకుడికి ఆధారమైన దేవునికి, నీకు రక్షణ అనుగ్రహించిన ఆ దేవదేవుడు యేసునాథుని ద్రోహం చేశావు. ఎలా నువ్వు నీ జీవితంలో శత్రువు లేకుండా ఉంటావు? ఆదాము అవ్వలను దేవుడు సృజించాడండి, సమస్తాన్ని ఆయన ఇచ్చాడు వాళ్ళకి, సమస్తాన్ని కలుగు చేసి వాళ్ళకే ఇచ్చాడు. కానీ ఈ మనిషిలో ఉన్న దానికి ఇక్కడ చేసిన దానికి చాలా తేడా ఉంది. కనుకనే ఆయన లోపరుచుకోమన్నాడు, వీటన్నింటినీ లోపరుచుకోమన్నాడు. కానీ వాళ్ళే దారి తప్పారు. ఎవరు? ఇచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లించాలా, ఆయన చూస్తున్నాడన్న భయం లేదు.
అబద్ధంతోనే జీవితాన్ని ప్రారంభించారు. నీ జీవితంలో కూడా ఇదే దోషం ఉంది. అబద్ధం అబద్ధం అబద్ధం. సత్యం ఏమాత్రమునో ఎలా ప్రీతికరం. అందుకని అంటాడు, అక్కడే శత్రువులు అయిపోయారు. సర్పానికి ఆదాముకు శత్రుత్వం వచ్చేసింది, ఆదాముకు అవ్వకు శత్రుత్వం వచ్చేసింది. వెళ్ళిపోయారు. కొడుకులు పుట్టారు ఇద్దరు. ఎవరండి? ఇద్దరు. ఎవరైనా కయ్యను వాళ్ళు పెంచడం బాగానే పెంచారు, కష్టపడటం నేర్పించారు. వాడు కూడా ఆదాము చేయని పని, ఇదిగో ఆదాము మా నాన్న దోషిగా మిగిలిపోయాడు, మేము ఆ దోషాన్ని మిగలకూడదని ఇద్దరు అర్పణలు తెచ్చారా లేదు? ఇద్దరు. ఒకటి తెచ్చాడు, ఇద్దరు తెచ్చారా? ఇద్దరు తెచ్చారు. కానీ ఆ పాపం వారిలో కూడా చూశాడు. కయ్యను హేబెలు మీద పడుతున్నాడు. శ్రేష్టమైంది కయ్యను దగ్గర లేదండి. ఇక్కడ గమనించండి, ఎవరు చనిపోయింది? ఎవరు చనిపోయారు? హేబెలు మొదలుకొని బలిపీఠం దగ్గర చనిపోయిన బకరియా రక్తం వరకు ప్రభు ఆ రోజు నుంచి చివరి రోజు దాకా కౌంట్ చేస్తాను. పరిశుద్ధులు గుర్తున్నారా లేదా? కానీ లోకంలో కనిపించేదంతా పాపాత్ములు. ఈ పాపాత్ములను మనకి ఇంతమంది ఉన్నారని వాళ్ళని లెక్కలు వేసుకుంటాం, వాళ్ళు బాగున్నారని వాళ్ళని లెక్కలు వేసుకుంటాం. కానీ ఈ పరిశుద్ధుడైన ఈ ఒక వ్యక్తిని, హేబెలు జీవితాన్ని ప్రభువు చూసాడు, నా జీవితాన్ని కూడా ప్రభువు చూస్తున్నాడు అని ఒక్కడిని ఎవరు గుర్తుపెట్టారు? వాక్యం స్పష్టమండి. తర్వాత రండి, ఏశావు యాకోబు దీవించాడా లేదా? దీవించాడు. మిత్రులయ్యారా? యేసోపు దేవుడిని ప్రేమించాడా లేదా? అన్నదమ్ముడు శత్రువులా కాదా? తండ్రి శత్రువా కాదా? శత్రువులే. అందరు శత్రువులు అయిపోయారు. ఒక్కడే ఆయన వెంటబడుతుంది. ఒక్కడే ఆయన సిలువ మోసింది ఎవరు? కుర్రెడైన సీమోను ఒక్కడైనా 100 మంది మోసారా? ఒక్కడే. ఆ ఒక్కదాని నువ్వు ఎందుకు కాకూడదు? ఆ ఒక్క వ్యక్తి నువ్వు ఎందుకు కాకూడదు? పాపం చేయటానికి, లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడటానికి, తగాదాలు పెట్టడానికి, లేకపోతే అందరికీ అసమాధానం కలుగు చేయటానికి, ప్రభు మీద తిరుగుబాటు చేయటానికి నువ్వు ఒక్కడే ఒక్కదాని వెళ్తున్నావే. మరి ప్రభుతో జీవించడానికి, ప్రభు కొరకు జీవించడానికి ఒక్కదాని ఎందుకు వెళ్ళవు? ఒక్కడే ఎందుకు వెళ్ళవు? అందుకనే ప్రభు అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు. నలుగురు మాట్లాడుకుంటున్నారండి. దేవునికి ద్రోహమైన మాట, సంఘానికి ఆయాసకరమైన మాట, సేవకు విలువ లేని మాట ఒకళ్ళు మాట్లాడారు. వెంటనే నువ్వు అక్కడి నుంచి ఎందుకు ఖాళీ చేయలేదు? ఇంటానే ఉన్నావుగా, వాళ్ళకి సమాధానం చెప్పాలని మాట్లాడుతున్నావుగా, వాళ్ళ మాటలో కలిసావు కదా. ప్రభు చెప్పాడా వెళ్ళిపోమన్నాడు అక్కడి నుంచి? కాదు, మా ఇంటికి వాళ్ళు తింటారు, మా ఊరు వాళ్ళు అట్టనే ఉంటారు, నాకు ఇష్టం వాళ్ళంటే అట్టనే ఉంటావు. నేనేం మాట్లాడలేదు, తింటున్నా. ఏం చేస్తున్నా? నీ అవయవాల్లో ఒకటి వెళ్ళిపోయిందా లేదా? లేదు, వినకుండా నువ్వు చెవులు మూసుకున్నా కానీ ఏదో ఒక దారి పోతాయి. నీ కళ్ళు చూస్తాయి కదా వాళ్ళ సాయి. మరి పోయిందా లేదా కళ్ళు? పాపం అర్థమైపోయింది. దోషివా కాదా? పిల్లరా, ఉగ్రత దినమందు దేవుడు సృష్టి అంతా కాల్చేస్తాడు, కానీ మనుషుని కాల్చేయాలని దేవుడు ఇష్టపడాడు. అందుకనే మనుషుని కొరకు ప్రాణం పెట్టాడు, మనుషుని రక్షించాడు. శత్రువు లేకుండా ఆయన చేశాడు. కానీ ఆ శత్రుత్వాన్ని మళ్ళా పుట్టించుకున్నావు నువ్వు కొత్త నిబంధనలు. ఆ కొత్త నిబంధనలో శత్రుత్వాన్ని ఏం చేశావు? పుట్టించుకున్నావు. రండి 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయానికి రండి. 4వ వచనం చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. ప్రతి దాని పని ఉందా లేదా? ఎవరికి? మనిషికైనా వస్తువు కూడా. నువ్వు కూర్చున్నావు కుర్చీ, నువ్వు కూర్చున్నావు పట్ట, ఈ వస్తువు పని చేస్తుందా లేదా? చేస్తుందా లేదా? దీన్ని పాడు చేస్తే ఎవరు తప్పు? సృష్టిని వాడువయ్యా, వాడుకో, నీకు పనికి వచ్చిందని ఇస్తే పాడు చేసి పారేసి ఆ సృష్టి జరగబడ్డది. ఆ సృష్టిలో కానీ ఈ మనిషిని ఇంకా ఎక్కువగా చేసి ఆయన సమానముగా ఉంచుకొని అక్కడ ఏం చేశాడు? మీరు ఆ 2వ లైన్ చదివితే 4వ వచనం పలకండి. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేశాను. చాలా మంది నాటి మాట వచ్చింది. బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, బాగా ఏడిపిస్తున్నారు అనుకోండి, క్షోభ పెడుతున్నారు అనుకోండి, నాశనం అయిపోరా అంటారు. నిజమా కాదా?
కొంతమందిని దేవుడు నాశనానికి అప్పగించాడు. మీకు చెప్పే శ్రమల ధ్యానాల్లో రోమపత్రికను ఆధారం చేసి అందరినీ అందరూ పాడైపోవాలని, కానీ అందరు నాశనం కోరుకోవాలి ప్రభు. కానీ ఆయనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారు నాశనం అయిపోతారు. ఇంకోటి అంటే బాధపడతారే, నా నాశనం కోరుకున్నాడు, నా పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నాడండి, ఆ పాస్టర్ గారు మమ్మల్ని నీవు అట్టయిపోమన్నావు, అందుకే మాకు ఇది జబ్బులు. పాస్టర్ అన్నందు వాళ్ళు రాలా, నువ్వు నాశనం అయిపోవాలని కోరుకున్నావు. ప్రభు నువ్వు నాశనం అయిపోవాలని చేయలా, నువ్వు దుష్టుని సాంగత్యం చేశావు, నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావు, భక్తిహీనత నిన్ను అట్టి పెట్టుకుని ఉన్నది కాబట్టి నువ్వేమైపోతావు అంటే నాశనం అయిపోతావు. అర్థమైందండి? నాశనం కాకుండా ఉండాలంటే ఆ పాపాన్ని వదిలిపెట్టు. ఎక్కడైతే పాపం చేసావో వారందరి మధ్యలో ఎవరితో అయితే పాపం చేసావో వాళ్ళకే క్షమాపణ చెప్పు. అమ్మా నేను తిట్టాను, అయ్యా నేను నీకు ద్రోహం చేశాను, నేను మోసం చేశాను చెప్పు. ఎందుకు? ఆ రోజైనా కనిపిస్తావు కదా, మంటల్లో కనిపిస్తావు కదా. లాజరుకి అబ్రహాముకి కనపట్లేదు ఈ ధనవంతుడు, కనిపిస్తున్నాడు. ఈ మంటలో ఉన్న ఈ ధనవంతుడు కూడా వాళ్ళు కనిపిస్తున్నారు. ఈ లోకంలో నీ కళ్ళు మూతలు పడవచ్చు, కానీ నీ కాళ్ళు తాడు పెట్టి కట్టేయచ్చు, కానీ ఆ లోకంలో నీ కళ్ళుకి అడ్డం లేదు, నీ కాళ్ళకే. అందుకనే ప్రసంగంలో చివరి మాట ఆయన రాశాడు, చేయటానికి నీకు చేతనైన పని సంతోషంగా పూర్తిగా చేయి, నువ్వు పోవు పాతాళంలో చేయడానికి నీకు పని లేదంటే. ఏడకపోతావు నువ్వు? ఎందుకు? సత్యం లేదు, దేవుడు అంటే భయము, వాక్యం స్పష్టం. అందుకనే భూమి మీద అందరూ శత్రువులుగా మిగిలిపోతారు. వాక్యం స్పష్టం. వీళ్ళరా గమనించండి. ఇప్పుడు చెప్పారు కదా, ఒకళ్ళ ఆలోచన ఉంది, ఒకళ్ళకేమో కళ్ళు చూపు ఉంది, ఒకళ్ళకేమో చెవులు ఉన్నాయి, ఒకళ్ళకేమో నడక ఉంది, ఒకళ్ళకేమో మాటలు. ఇవన్నీ తప్పుడే. నిజమైన వాడి గురించి కాదు ఇక్కడ చెప్పింది, అన్నీ తప్పుడే. ఒక ఆయన తప్పుడు ఆలోచన, కయ్యో నీకేమొచ్చింది, కోపం ఎందుకు వచ్చింది, ఆలోచన విధానం బాగలేదు. యాకోబుకి బాగలేదు, పోలా వేటకు పోలా, అబద్ధం ఆడేశాడు, కాళ్ళు ఇటు పోవాల్సిన కాళ్ళు ఇటు పోయి తండ్రి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పాలనుకున్న ఆయన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి ప్రేరేపించింది తల్లి పాపం చెప్పండి. కానీ యవనసుడేగా పోయి చెప్పాలిగా, అమ్మ తప్పు, నేను నాన్న దగ్గరికే పోతాను. ఏమంటాడు? ఆలోచించండి. శత్రువు అయ్యాడా లేదా అన్న? అయ్యాడా లేదా? అయినా కానీ నిజం ఒప్పుకో. వాక్యం స్పష్టం. యేసప్ప అందరికీ నిజమే చెప్పాడు, ఎక్కడ అబద్ధం వాళ్ళ. ఆఖరికి ఆయన పోయిన చోటల్లా ఆయన యథార్థంగానే ఉంటున్నాడు. అందరు శత్రువులు అవుతున్నారు, కానీ అందరూ ఆయన పెట్టిన తిండితోనే బతికారు, ఆయన కాళ్ళ దగ్గర పోయి ఉన్నారు. అది గుర్తుపెట్టు. వాక్యం స్పష్టం. వాక్యమా పాత నిబంధనే కదండి, కొత్త నిబంధనకి రండి. పేతురు మీద పౌలు మీద ఎంతమంది తిరుగుబాటు చేశారు, వాళ్ళందరూ మళ్ళీ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ప్రభు దగ్గరే ఉన్నారు. పౌలు భక్తుల మీద తిరుగుబాటు చేశారు, పౌలు భక్తుడు కూడా తిరుగుబాటు చేశాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూస్తే ఎక్కడైతే సంఘంగా కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి అందరినీ హింసించాలని పోతున్నాడు. ఆఖరికి దమస్కులోకి పోతుంటే ఆ దమస్కులో ఆరాధన జరుపుతున్నవాడు అననీయ దగ్గరికి పోతున్నాడు. ఇప్పుడు పౌలు మారిపోయాడు, సౌలు మారిపోయి పౌలు అయ్యాడు. ఇదే అననీయ పోయి అతనితో ప్రార్థన చేశాడు, అతను సిద్ధపడ్డాడు. శత్రువు ఏమైపోయాడు? మిత్రుడు అయ్యాడా లేడా? మారిపోవాలి. ఎప్పుడు? నీ ప్రవర్తన మారితే. సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి ఏ మార్పు లేదు. ఎప్పుడైతే ప్రభువుని కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన సిద్ధపడ్డాడో, ఇదే అననీయ ఆయన ప్రార్థన చేసి. వాక్యం స్పష్టం. మార్పు నీలో రావాలి. మార్పు నీలో వస్తే నీ శత్రువులందరూ ఏమైపోతారండి? చాలా మందికి మార్పు ఉండదు. ఈ కొత్త నిబంధనలో కూడా ఉన్నారు కదా, పేతురు దగ్గర పడి అననీయ సిఫోరా. దేని మీద ఉంది ఆశ? పేరు కావాలి. ఏం కావాలండి? ధనం అనుకోకండి, ధనం రెండోది, ముందు పేరు కావాలి. అందరు కానుకలు ఇస్తున్నారు, మేము కూడా ఇస్తాం, మాకున్నాయి అమ్మేసి పౌలు అడిగాడా? పేతురు గారు లేదులేండి అప్పుడు. సార్ క్షమించండి, పౌలు గారు లేరు, పేతురు గారు ఉన్నారు. పేతురు యోహానులు వారు అక్కడ ఉన్నారు, పేతురు గారు ఉన్నారు అక్కడ. పౌలు గారు ఇంకా రాలా. పేతురు గారు యోహాను గారి దగ్గరికి అందరూ సేవకుల దగ్గరికి వచ్చేసి వారికి కలిగిందంతా తీసుకొచ్చి సేవకాయ పెడతాండి. వీళ్ళు కూడా పొలాన్ని అమ్మారు, దాపెట్టుకున్నారు డబ్బు. నా చెప్పానే, ముందు వచ్చే డబ్బే, డబ్బు తర్వాత బంధుత్వం, తర్వాత లోకల్ పెళ్ళి. ఇలాంటివి పోతారు, మొత్తం పోతారు. ఏమైపోతారు? కథ చెప్పండి మళ్ళీ. మళ్ళీ చెప్పారు, మళ్ళీ కథ చెప్పండి.
ఇన్ని దాచిపెట్టుకున్న వాళ్ళందరూ అదే. అర్థమైందా? మనం ఛాయిస్ ఇచ్చాడు 500 నోట్లు 2000 మార్చుకోమని, భలే మార్చుకున్నారు. రేపు మళ్ళీ ఇస్తున్నాడు ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయంట. అప్పుడు ఏం చేస్తారు ఈ నోట్లన్నీ? బ్యాంకులో ఉంటే పర్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందని, దొంగలెక్క చెప్పాల్సి వచ్చిందని చాలామంది ఇళ్లలో పెట్టుకున్నారు. బస్తాలు ఉంటారు, బస్తాల్లో పెట్టుకుని ఉంటారు కదండి. జేబులో ఉన్న 500 కాగితాలకో 100 కాగితాలకి అల్లాడిపోతారు. అదే ఇది మారదని వాడికి మనశ్శాంతి ఉండదు. తింటే పనికి వచ్చిందా పనికిరాదు. ప్లాస్టిక్ కాగితాలు అంట వచ్చేది. ఈ నాడు మార్చుకుంటారండి మీరు. మనశ్శాంతి లేదు మీకు. ఎందుకు లేదంటే దేవుడి దగ్గర ఉండాల్సిన ధనం అంత ఎవరి దగ్గర ఉంది? ఆశ అంత, మన ఆశ అంత దాని మీద. దేవుని మీద ఉండాల్సిన ప్రేమ అంత ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉంది. దేవునికిలో ఉండాల్సిన నమ్మకత్వం అంత ఎక్కడ ఉందండి? లోకం మీద. ప్రగా ప్రతీకారాలు అననీయ సిపోరా దాని మీద ఉంది. అయితే ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండానికి రండి, ఒకసారి ముగిస్తున్నాను. 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయం. నాలుగవ వచనం చదవండి. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న ఎవరిని? యాకోబుని. ఎవరిని? తమ్ముడిని ఎదుర్కోవటానికి ఎత్తుకుంటూ వచ్చి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీళ్ళు ఏశావు ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి. చూడండి దేవుని పిల్లరా, ఏం చేశాడండి ఏశావు? ఒకప్పుడు 32వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో ఏశావు నేను చంపేస్తానని తిరిగిన యాకోబుని నేను చంపేస్తానని తిరిగిన ఈ యొక్క ఏశావు ఇప్పుడు ఏమైపోయాడండి? ఏమైపోయాడు? యాకోబు మీద కన్నీళ్లు కార్చేంత ప్రేమ వచ్చేసింది. ఒకప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? ఎవరు వీళ్ళిద్దరు? ఒకప్పుడు వీళ్ళు శత్రువులు. కానీ ఇప్పుడు ఏమైపోయారండి? ఏమైపోయారు? ఏం చన్నగా చేస్తున్నారు. 27 రండి. ఆదికాండం 27వ అధ్యాయం. నలభై 41వ వచనం చదవండి గబగబా. ఆదికాండం 28వ అధ్యాయం 41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాకోబు అతని మీద పగబట్టెను. ఏశావు అతని మీద ఏం చేశాడండి? పగబట్టాడంటే ఏశావు యాకోబు మీద. చదువు నాయన. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేస్తా వాడిని. ఎంత పగబట్టాడు చూడండి. నాశనం అయిపోవాలి కదా, ఇంకా ఎక్కువే. నేను చంపేస్తా వాడిని. చదవండి. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకుంటున్నాడు. కేవలం వాళ్ళిద్దరి మధ్య లేదు, అందరికీ తెలిసింది. ఇది అందరికీ తెలిసింది.
చంపేసే అంత కోపంతో ఉన్నాడు, శత్రువు అయిపోయాడు వాళ్ళిద్దరూ. ఇంక యాకోబు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ 33వ అధ్యాయానికి వచ్చేసరికి, కొన్ని సంవత్సరాలు గడిచేసరికి యాకోబులో మార్పు వచ్చినప్పుడు జరిగింది ఏందయ్యా అంటే, ఏం మార్పు వచ్చింది? తన కలిగిన భార్యల్ని, తన ఆస్తిని మొత్తాన్ని ఏడ వదిలేశాడు? ఎవ్వకు రేవు అవతల వదిలేసి ఒక్కడే వచ్చి ప్రభువుతో కూర్చున్నాడు. ఇక ఎవరితో ఉన్నాడు? నీ కింద చెప్పానే, నీ కలిగిందంతా వదిలే. అది కోపం కావచ్చు, కామం కావచ్చు, డబ్బు కావచ్చు, అందం కావచ్చు, ఆస్తి కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఏదైనా వదిలే. ప్రభుతో గడపడం నేర్చుకో, ప్రభువులో జీవించు. మరి ఇవన్నీ వదిలేసి ఎట్టయ్యా అంటే, ఇవన్నీ ఆడకపోవు. నువ్వు కావలసినది ప్రభు ముందు, ఆయనతో నువ్వు గడిపితే. ఎప్పుడైతే యాకోబు దేవుని సన్నిధిలో దేవునితో గడపడం నేర్చుకున్నాడో, ఆయనతో గడిపి వస్తున్నాడు, తెల్లారి ఏశావు వచ్చేసాడు, పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబు మీద పడి కన్నీళ్లు విడిచి పెద్దగా ఏడ్చుకున్నానండి. పెద్దగా ఎంత ప్రేమ ఉంటే ఏడ్చుకుంటారండి. ఏడ్చట్లేదా? శత్రువు ఏమైపోయాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన తన శత్రువులను ఏం చేస్తాడు? సహమిత్రులుగా చేస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఎవరినన్నా గమనించండి, ఎవరైతే ప్రభువుకి ఇష్టలుగా ఉన్నారో వాళ్ళ శత్రువుల ద్వారానే ప్రభువులకి ఇష్టలుగా భక్తి గల వారికి మేలు జరుగుతూనే ఉంది. మేలు వేసేవంటాడు, అయ్యా నేను దేవుని స్థానంలో ఉన్నాను అన్నలారా, భయపడబడుతుంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు కాదు. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తం మేలు కలుగుగా జరుగుతుంటే, మీరు ఆఖరికి యేసు ప్రభువుని సిలువ వేయుటకు కారణమైన ఒకరిలో, ఆయనకి తీర్పు తెచ్చిన నలుగురిలో ఒకడైన కైసరులో కూడా దేవుడు వదిలిపెట్టలేదండి. కైసరి ఇంట్లో కూడా చర్చ ఉంది. ఇదిగో యేసయ్యని చేర్చుకున్న మార్క్ ఇండియో మేడగదిలో కూడా అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ అయింది. ఆయనతో ఉన్న ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి సేవకుడు, సేవ చేసే ఇంటి సంఘం. రండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనానికి రండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు ఎవరండి? చెప్పుచున్నారు. ఏ కైసరు ఈయన? కైసరు అంటే ఎవరు గుర్తొస్తారు? యేసు ప్రభువుకి విచారించిన కైసరు కాదా ఇతను? యేసు ప్రభు మీద నేరాలు విచారించుటకు ప్రధాన యాజకులను, కైసరును, పిలాతును, వీళ్ళందరూ ఉన్నారా లేదా? ఇదిగో ఆయన్ని విచారించి ఆయన మరణానికి కారణమైన ఈ యొక్క వ్యక్తి కూడా మారిపోయి ఆ ఇంట్లో సంఘం. పిలాతు అయితే పిలాతు భార్య యేసయ్యకి శిక్ష ముందే చెప్తుంది, ఆ నీతిమంతుని జోలికి ఆ ఇంట్లో ఒక సంఘం వచ్చేసి. యేసు ప్రభువుకు శత్రువులందరూ ఏమైపోయారు? ఆయనకి యేసు ప్రభువుని పాటించిన, యేసు ప్రభువుని ఫాలో అయిన, నడిచిన పౌలుని హింసించిన, పౌలుని గాయపరిచిన సైనికులు, అది ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకుపోయి గాయాలు మిత్రులు అయిపోయారా లేదా? అయ్యారా లేదా? ఎప్పుడు అవుతారండి? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, నీలో నీ యొక్క విధి విధానం, నీ యొక్క నడవడి, నీ యొక్క ఆలోచన సమస్తం, నీ అన్యరీతి మొదలుకు అమెరికాల వరకు బయటికి లోపలి రెండు. లోన్ ఒకటి బయట ఒకటి కాదు, లోపలి బయటి అన్నీ నీ ఇంట్లో ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, నీ ఒంటి మీద ఉన్నాయి, నీ ఇంట్లో ఉన్నాయి. ఏమైనా నీకు సంబంధించినవి బాక్యము, ఆంతర్యము కనిపించే, కనపడాలని మొత్తం ప్రభువుకి ఇష్టకరంగా మారిపోతే ఈ శత్రువులు అందరూ ఏమైపోతారండి? లేకపోతే నువ్వు నరకపోతలు. నాశన దినమున కొరకై దేవుడు నిన్ను అప్పగించాడు. 5 నెలలు ఎట్ట గడిపావో తెలియదు, 6వ నెలకు వచ్చావు. ఈ నెల నుంచి, ఈ ఆదివారం నుంచి నువ్వు మారిపోవాలి. ఈ సమయం నుంచి నీ జీవితంలో ప్రభు తప్ప రెండో వాళ్ళు కనిపించనే కనపడదు. ఏదైనా ముందు ఆయన, ఒకటి దోషం ఉండకూడదు, రెండోది లోపం ఉండకూడదు. దోషం ఉండకూడదు,
దోషం ఉండకూడదు, లోపం ఉండకూడదు. ఈ రెండు లేకపోతే దేవుడికి ఇష్టంగా మారిపోతాం. ఒకవేళ ఇది లేకపోతే నీకు అందరూ శత్రువులే. ఏమండి, నేను ఎన్నిసార్లు చెప్పినా నా కూడి తిన్నారండి, నేను భలే చూశానండి, వీళ్ళందరూ నా మాట వినట్లేదండి, నా శత్రువులు అయిపోయారు, నాకు ద్రోహం చేస్తున్నానంటే చేసావు అంతే. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టిన అందరికీ ఇది నీ ఆలోచన. అందుకని అంటాడు, ఒక ఎదురు సరైనదిగా కనపడు మార్గము కలదు, దాని మరణమునకు ఏడంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం. నీ దృష్టికి నీది మంచిదే, కానీ అది ఎక్కడ తీసుకెళ్ళిందంట? నాశన దినమునకు నిన్ను భ్రష్టత్వానికి అప్పగించబడతావు. ఎందుకు బతుకుతున్నావు అంటే మంటలో వేయబట్టడానికి బతుకుతున్నావు, కానీ ఆనందించడానికి పరలోక అనుభవానికి. అందుకనే పాపి చిరాయి ఉంది. బాగున్నావు, నీకేమి చూడటానికి అందంగా ఉన్నావు, చెప్పుకోవటానికి గొప్పగా ఉన్నావు, చేయటానికి ఒంటి నిండా శక్తి ఉంది, కోరుకున్న ఎదుర్చుకోవడానికి డబ్బులు ఉన్నాయి, నీ మాట వినటానికి నీ వెనక చాలా జనం ఉంది. దేనికోసం ఏంది? నువ్వు పోవు పాతాళం ముందు, నీకు ఏ కోరిక లేదు, ఏ ఆశ లేదు, పరలోకానికి పోయావు అనుకో, ఆనందం. మరి ఈ ఆనందం నీకు కావాలంటే నీ ఉద్దేశం మారాలి, నీ యొక్క తలంపులు మారాలి, నీ యొక్క నడవడి మారాలి. మరి మార్చుకుంటావో లేదో, వాళ్ళు మార్చుకునే పని అయితే తలంచి ప్రార్థన చేసుకో, లేదంటే లేచి వెళ్ళిపో, పర్లేదు, అయిపోయింది ప్రార్థన, వాక్యం అయిపోయింది. ఒకవేళ నీకు మారటం ఇష్టం లేదనుకుంటావా, ఎవరేమనుకోరు, అందరు కళ్ళు మూసుకున్నారు, నీ పాటికి నువ్వు లేచి వెళ్ళిపో, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు విన్నది ఈ జీవితంలో పని చేయకపోతే ఇంతకంటే పాపం ఏం లేదు. ఒక తీర్మానం అన్నది లేకపోతే, ఇదిగో ఒక నిర్ణయం అన్నది లేకపోతే, ఒక బాధ్యత అన్నది, ఒక ప్రేమ అన్నది నీకు లేకపోతే నీ జీవితం వ్యర్థం. నీలో నశించిపోయిన దాన్ని, నీలో కృషించిపోయిన దాన్ని, నీకు పాడైపోయిన దాన్ని మళ్ళా ఈటంటే ప్రభు వచ్చాడు. ఇప్పుడు కూడా నీవు ఆయన్ని స్వీకరించను అంటే నీ జీవితంలో ఇంక అన్ని వ్యర్థం 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 వ్యర్థం. అడుగు, పాప క్షమాపణ అడుగు. నాకేమో బాగున్నానన్న తలంపు తీసేయి, నాకేమో అన్ని ఉన్నాయి అనుకోబాకు. రావచ్చు, నీకు డబ్బులు రావచ్చు, జీతం రావచ్చు, అలానే బలం రావచ్చు, నీకు ఇల్లు ఉండొచ్చు, బండి ఉండొచ్చు, ఇదిగో నీకు భర్త ఉండొచ్చు, ఈ భర్త పోతే ఇంకో భర్త ఉండొచ్చు, ఎలా ఈ సొమ్ము పోతే ఇంకో సొమ్ము ఉండొచ్చు, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు ఉండొచ్చు, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం ఉండొచ్చు. ఇట్లా మందిరాలు మారేవాళ్ళు ఎంతమంది అండి? మందిరం మారినంత మాత్రాన నీ బ్రతుకు మారదు, సేవకుడు మారినంత మాత్రాన నీ యొక్క జీవితం మారదు. కానీ నీ మనస్సు మారితే, నీ ఉద్దేశం మారితే, నీ బ్రతుకు మారితే, మారాలి. తండ్రికి ప్రీతికరంగా నువ్వు మారాలి. యేసయ్య గురించి చెప్తున్నాడు, ఆయన పరిపూర్ణ మానవునిగా వచ్చిన దైవ కుమారుని గురించి చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ ఆనందం నీకు కావాలంటే ప్రభు అంటున్నాడు, తనను ఎందరు అంగీకరించారో వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. ఈ అధికారంలోనే ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కఠినాత్ములైన వారే మారిపోయారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయారు. మరి నువ్వెందుకు మారలేకపోతున్నావు అంటే అంతకంటే మూర్ఖపు స్వభావం. చూసారులే, ఇంటే విన్నారులే, అనుకుంటే అనుకున్నారులే, నేను ఇంతే. నువ్వు ఇంతే అనుకుంటే నీ బ్రతుకు కూడా అంతే. మారటానికి ప్రభు ఇచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసు. ప్రతి వస్తువు ఆయనకు మహిమకరముగా ఉన్నది, కానీ వస్తువు కంటే ఘనముగా ఉన్న ప్రభు ప్రాణంలో పెట్టిన నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసు. నీ తలంపుల వలన, నీ మాటల వలన, నీ క్రియల వలన ప్రభుకు ఆయాసముగా ఉన్నదా, ఆనందముగా ఉన్నదా ఆలోచించు. తీర్మానం తీసుకోవటం గొప్ప కాదు, మాట ఇవ్వటం గొప్ప కాదు, దాన్ని నెరవేర్చాలి. సత్య సంబంధిగా నువ్వు ఉండాలి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మాకు మీరు అనుగ్రహించిన వాక్కును బట్టి ఉన్నాను. కృపయు సత్యము మీరై ఉండగా నాయన, మీ యందు భక్తి లేని వారిని నాయన మీరు మరణానికి, నాశనానికి అప్పగిస్తున్నారు.
కానీ మీ యందు ఇష్టపడిన వారిని ఆయన మీకు ఇష్టలుగా ఉన్న వారిని శత్రువులను సహా మిత్రులుగా చేస్తున్నారు తండ్రి. అటువంటి మిత్రుడైన యేసునాథుని యొక్క రూపము మాలో దయచేయండి. రానైన దినములని బిడ్డలను ఆయన మీకు మహిమకరముగా జీవింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు సకలమైన దేవులు సదా మీ కుటుంబములకు ప్రభు నిత్యమైన ఆనందముతోనూ నిర్ధమైన దీవులతోనూ తోడై నడిపించునుగాక.